అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. యాక్చువల్లీ ప్రస్తుతం టీడీపీలోకి వస్తున్న వాళ్ళ వలన తెలుగుదేశం పార్టీకి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. శ్రీరామచంద్రయ్య గారు కడప జిల్లాకు చెందిన బలిజ సామాజిక వర్గ నేత. ఆయన 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పార్టీలోకి రావడం వలన ఏదో ఆయనకు విపరీతమైన వర్గం ఉంది, ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్న ఈ పార్టీకి కలిసి వస్తాయి అనుకోవడానికి లేదు. ఆయన రావడం వలన ఆయన నాలెడ్జో ఆయనకున్న ఆలోచన ఐడియాలజీనో టీడీపీకి ఉపయోగపడద్దేమో బహుశా, ఆయన ఏమైనా పని చేస్తే, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తే. అంతే తప్ప ఏదో ఒక నియోజకవర్గంలో భారీగా ఓట్లు పడతాయనుకోవడం అవివేకం. అలాగే దాడి వీరభద్రరావు గారు, ఆయన రావడం వలన కూడా పెద్దగా టీడీపీకి యూజ్ ఉండకపోవచ్చు. ఆయన రాక వలన ఈ అనకాపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత వాళ్ళ సొంత సామాజిక వర్గంలో కొంత ప్రయోజనం ఉండొచ్చు టీడీపీకి. ఆ బీసీ వర్గాల్లో వాళ్ళ వర్గంలో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అయితే దాడి రత్నాకర్ గారికి కానీ దాడి వీరభద్రరావు గారికి కానీ సీట్ అయితే ఉండదు, టీడీపీలో ఉండే అవకాశం లేదు. వాళ్ళు వస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏమో మేబీ రత్నాకర్ గారికి ఏమైనా పదవి ఇస్తారేమో, నామినేటెడ్ పదవి లాంటిది. వీళ్ళిద్దరితో పాటు ద్వారకానాథ్ రెడ్డి గారు వచ్చారు. రేపు మాపో డిఎల్ రవీంద్రారెడ్డి గారు రెడీ అవుతున్నారు. అలాగే వీరశివారెడ్డి గారు కూడా చర్చలు జరుపుతున్నారంట, నాట్ ష్యూర్, కన్ఫర్మ్ కాదు, చర్చలు జరుపుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మరికొందరు సీనియర్ నాయకులు కూడా గతంలో టీడీపీని వదిలి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గద్దె బాబురావు గారు, పడాల అరుణ గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేనలోకి కానీ వచ్చే ఆలోచనతో ఉన్నారు. మ్యాక్సిమం టీడీపీలోకి వస్తారని అంటున్నారు. ఒకవేళ బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంటే మేబీ వాళ్ళు యాక్టివ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు టీడీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ జాయిన్ అవుతున్న నాయకుల ఆలోచనలు తెలుగుదేశం పార్టీ కండువా వేస్తే చాలు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకున్న రాజకీయ అనుభవం నేపథ్యంలో, వాళ్ళకున్న రాజకీయ ఆలోచనల నేపథ్యంలో వాళ్ళకి పొలిటికల్ సెన్స్ తెలిసింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ పరిపాలన బాగలేదు, ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, కాబట్టి ఇటువంటి పార్టీలో ఉండడం వేస్టు అని వాళ్ళకున్న అనుభవం, వాళ్ళకున్న ఆలోచనలతో ఫిక్స్ అయ్యారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ కండువా ఉంటే చాలు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా ఉడతా భక్తిగా ఆ పార్టీ కోసం పనిచేసామనే పేరు కూడా ఉంటుంది, జనం ఆలోచనలకు తగ్గట్టు మేము నడుచుకున్నామనే పేరు కూడా ఉంటుంది అని కొంతమంది నాయకులు పార్టీ మారుతున్నారు. సో ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అవుతున్న నాయకుల వలన చాలామంది వేస్ట్, వాళ్ళెందుకు వాళ్ళు అంటారు. నిజమే, ఆ అభిప్రాయం కరెక్టే. కానీ వాళ్ళకి ఆ మెడలో కండువా ఉంటే చాలు అనే ఒక ఆలోచన అంతే, అంతకుమించి వేరేదేమీ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.